Please do subscribe to Prajabheri News Channel. दिनेश को रात्रि को पेटी रोज दक्ष रोज वारं को 2 రోజులు ఇప్పుడు తల్లిపాల వారోత్సవాలు ఏం చేస్తున్నారు? విలేజ్ కుక్కలండి. మిగతా వాళ్ళంతా అంటే విలేజ్ ఒక్కరికి హెల్పర్ టీచర్ అనమాట. సో ఆ హెల్పర్ కావాలని వచ్చేసి టీచర్ కావాలని పిలిచారు. సో ఈ టీచర్స్ రెడీ చేస్తారా? ఎట్లా తెలిసింది మరి వాళ్ళ ఊళ్ళో హెల్పర్ లేని? సో మీది వేల్పూర్లో ఒక సెక్టర్ మీరు సూపర్వైజర్, ఇంకో సెక్టర్కి సో ఈ 2 సెక్టర్లు కలిపి ఎన్ని స్కూల్స్ ఉన్నాయి అంగన్వాడీ? సో ఆ రెండింటికి కూడా ఆల్టర్నేటివ్ ఉంది. అంటే ఇవన్నీ పాత అవన్నీ పాత సప్లై అయితే సప్లైడ్ అని ఇండికేషన్ రాదు. వస్తుంది సార్. సప్లై కానీ సప్లై కానీ సార్ సప్లై కానీ ఫస్ట్ నుండి ఫ్రీ ఉండే మీరు ఫ్యూచర్లో సో ఒక బాల్కోన్ ఏరియా మాత్రము ఇంకో నెల పైన అయితే ఫస్ట్ డోజే సార్. కొంతమందికి సెకండ్ డోజ్ సార్. దాదాపు ఫస్ట్ డోజే స్టార్ట్. మీకు ఇంకెన్ని రోజులు అవసరం పడుతుంది? ఇంకా 2 months పడుతుంది. 2 months పడుతుంది. 2 months పడుతుంది సార్. సెకండ్ సారి కాదు సార్, 3 సార్లు. అవును, ఫస్ట్ది ఇప్పుడు ఏమంటే మేడం బోర్డు చెప్పింది సార్. ఎవరు బోర్డు మేడం అడిగి ఎంఏఓ మేడం మీరు అడిగి మీరు ఎస్ఎంస్ ఎట్లున్నారు అని అన్న వాళ్ళకి గట్టిగా ఉండాలనే కదా మనిషి, అది వస్తుందా? మళ్ళీ తర్వాత 2 గుడ్లు తినచ్చా? పొట్ట సైజ్ సేమ్ ఉంటుంది కదా వాళ్ళకి. ఏమని చేస్తుంటే ఇంకోళ్ళని ఆల్టర్నేటివ్ చేయించచ్చు కదా. ఇప్పుడు వాళ్ళ వాయిస్ వినడము ఒకటే ఆబ్జెక్టివ్, పిల్లల్ని ఆబ్జెక్టివ్. సో ఎంత అవుతుంది, ఎవరు చేయట్లేదు, చేయకపోతే మీరు ఏం మీకు అప్డేట్ చేస్తారు. జనరల్ అంత ఎవరు ప్రయత్నం చేస్తారు? అందరూ ఒక ఫోటో తీసుకొని వెళ్ళండి. సాల్వ్ చేయండి. ఇప్పుడు ఎట్లా చేస్తారు? అటెండెన్స్ కానీ సబ్జెక్ట్లో మార్కులు కానీ ఏదైనా ఎన్ని మార్కులు వచ్చినాయి డిస్కస్ చేయడం ఓన్లీ ఫ్యాక్ట్ ఫైండింగ్. దానికి ఒకటి ఏదైనా బ్యాలెన్స్ ఉన్నా చదవైనా అయినంతే ఫాస్ట్ చేయండి. ఇది అది నేనైతే మాట్లాడాను కేటగిరీ 4 గురించి. 7 సో 7 ఎట్లా అలాట్ చేసుకుంటాం? ఏంటిది అసలు ఆ సబ్జెక్ట్ ఏంటిది, దాన్ని ఎలా డిస్పోజ్ చేయాలి, ఏ కేసులల్లో రిజెక్ట్ చేయాలి, వీటిలల్లో రిజెక్ట్ చేయొద్దు, ఈ విషయాలు తెలవాలి. సో ఎలా డిస్పోజ్ చేస్తారు? సో అంటే రికార్డ్స్ వీళ్ళు ఉన్నది లేదు ఎట్లా తెలుస్తుంది? మీరు ఎవరు ఏఆర్ఐ మీరేం చేస్తారు? ఆ 5 నోట్స్ చేయడానికి అనుకుంటారు.
గ్రామంలో కూడా మీద ఇంటి సదస్సు వారసత్వం వచ్చింది ఎట్లా వచ్చిందని కనుక్కొని రిపోర్ట్ రాసి రిపోర్ట్ రాసిన శిక్షణ